హలో యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఫైనల్లీ మేమైతే కార్ తీసేసుకున్నాము. అసలు కార్ తీసుకోవడం అనేది మా బకెట్ లిస్ట్లో ఉన్న ఈ ఇయర్ తీసుకునే ఉద్దేశం అయితే అస్సలు లేదు. మరెందుకు తీసుకున్నాం అంటారా? మేము బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ చేయడం వల్ల లియాన్షి తల్లి బాగా సిక్ అయిపోయింది. ఒకరోజు అయితే నైట్ 103 ఫీవర్ వచ్చేసింది. మేము ఆ టైంకి విజయవాడలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా తోడున్నారు కాబట్టి మేనేజ్ చేసేసాము. బట్ హైదరాబాద్లో అలా కాదు కదా, మేమిద్దరమే ఉంటాము. అండ్ ఆల్సో హైదరాబాద్ గురించి తెలిసిందే కదా, ట్రాఫిక్ అండ్ మంచి హాస్పిటల్స్ కావాలంటే కొంచెం దూరం ట్రావెల్ చేయాలి, ఏవి దగ్గర దగ్గర ఉండవు. ఇంకా నాకు నా హస్బెండ్కి అయితే చాలా భయం వేసింది. సడన్గా ఇలా ఎమర్జెన్సీ వస్తే ఎలా మేనేజ్ చేసుకోగలం, ఇద్దరం బండి మీద తిప్పలేం కదా పాపని అని. ఇంకా నా హస్బెండ్ అయితే ఇంక అప్పటికప్పుడే అనేసుకున్నారు, ఇంకా కార్ ఎలాగోలా తీసేసుకోవాలి అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ డే డాడీ ఈయన వెళ్ళి కార్ సెలెక్ట్ చేయడము, టెస్ట్ డ్రైవ్ చేయడము, ఇంకా ఫైనలైజ్ చేసి తీసేసుకోవడం కూడా అయిపోయింది. మార్నింగ్ పూజకైతే లియాన్షి తల్లి మంచిగా ఉంది, ఎదురొచ్చింది కూడా. బట్ సాయంత్రానికి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను ఈయన డాడీ వెళ్ళి తీసుకొని వచ్చాము. లియాన్షి తల్లిని అమ్మ పట్టుకొని ఇంట్లో ఉంటే. మేము తీసుకున్న కార్ అయితే హుండా ఎక్స్టర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సనమిక వ్లాగ్స్. బాయ్ బాయ్.